అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రైతులకు ఈ వీడియో ద్వారా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పటి నుండి కూడా ఎదురు చూస్తున్నారో రైతు బంధు కొరకు, దాని నుండి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు ముందు చూడాలంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్స్కి ఎంతో దూరంలో లేదు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. యాసంగి పంటలకు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఉపశమనం దక్కనుంది. రైతు బంధు చెల్లింపులకు నిధుల కొరత రూపంలో ఉన్న అడ్డంకులు తొలగనున్నాయి. నత్తనడకన సాగుతున్న రైతు బంధు నిధుల జమ వ్యవహారం సంక్రాంతి పండుగ తర్వాత పుంజుకోనుంది. రైతు బంధు పథకం కోసం 2-3 రోజుల్లో నిధులు సర్దుబాటు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా రూపాయలు 9,000 కోట్ల రుణం మంజూరు చేయగా అందులో ఈ నెల 16వ తేదీన రూపాయలు 2,000 కోట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఫలితంగా రైతు బంధు పథకం కింద నగదు బదిలీకి మార్గం సుగమమైంది. సంక్రాంతి పండుగ మరుసటి రోజు ఖజానాకు నిధులు రాగానే చెల్లింపులను ప్రారంభించి ఫిబ్రవరిలో పూర్తి చేయడానికి సర్కారు ఏర్పాట్లు చేస్తుంది. యాసంగి సీజన్కు సంబంధించి పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్ 9వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఖజానాలో డబ్బులు నిండుకోవడంతో రైతు బంధుకు నిధులు సర్దుబాటు చేయడం కష్టంగా మారింది. తొలుత 1 ఎకరం వరకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు సుమారు 21 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూపాయలు 1,050 కోట్లు జమ చేశారు. నిధులు సర్దుబాటు అయితే 2 ఎకరాల వరకు, ఆ తర్వాత 3 ఎకరాల వరకు ఇలా రోజుకు విస్తీర్ణం పెంచుకుంటూ నగదు బదిలీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కానీ నిధుల కొరత కారణంగా నెల రోజుల్లో 1000 కోట్ల వరకే చెల్లింపులు చేయగలిగింది. రాష్ట్రంలో 1.5 ఎకరాల విస్తీర్ణానికి రైతు బంధు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా 69 లక్షల మంది రైతులకు రూపాయలు 7,625 కోట్లు నిధులు కావాలి. ఇందులో ఇప్పటిదాకా కేవలం 1000 కోట్ల వరకు మాత్రమే నిధులు సర్దుబాటయ్యాయి. ఇంకా 48 లక్షల మంది రైతులకు చెల్లించడానికి సుమారు రూపాయలు 6,600 కోట్ల వరకు నిధులు సర్దుబాటు చేయవలసి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా రూపాయలు 9,000 కోట్ల రుణం మంజూరు చేసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో కూడిన చివరి త్రైమాసికానికి అప్పు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది. ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీన ఆర్బీఐ నిర్వహించే వేలంపాటలో పాల్గొని రూపాయలు 2,000 కోట్ల వరకు లోన్ ఇండెంట్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన రూపాయలు 7,000 కోట్లను కూడా విడుదల వారీగా తీసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే తొలి విడతలో రూపాయలు 2,000 కోట్లు రాగానే రైతు బంధు పథకానికి కేటాయించాలని సర్కారు భావిస్తోంది. ఆర్బీఐ నుంచి ఖజానాకు నిధులు వేస్తున్న కొద్దీ వాటిని రైతు బంధు కేటాయించే అవకాశాలున్నాయి. వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.